సో హలో గాయస్, నా బరాధే మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్ ఈ వీడియో ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. అండ్ గాయస్ ఈరోజు రాలో మన సీఎం పంక్ అండ్ సెత్ ఫ్రీకిన్ రాలెన్స్ మధ్యలో బాస్ ఒక సాలిడ్ సెగ్మెంట్ అండ్ క్రాక్ బ్రాల్ మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరికింది. అండ్ హైలైట్ ఏంటంటే బాస్ మీరు నమ్మరు, మన నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ ఉంది కదా, మన రా నెట్ఫ్లిక్స్ పైన డెబ్యూ చేస్తాం కదా. సో ఆ ఎపిసోడ్లో అంటే January 7th రోజు కాకపోయే రాలో మనకి సీఎం పంక్ వర్సెస్ సెత్ రాలెన్స్ మధ్యలో ఒక క్రాక్ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బాస్. ఈ మ్యాచ్ ఈ రోజే మన రాలో మన రా జనరల్ మేనేజర్ ఆడమ్ పియర్స్ అఫీషియల్ చేసినారు. అండ్ బాస్ నేను మీ అందరికి ముందే చెప్పినాను, ఒక రూమర్ ఉంది మేబీ మన సెత్ రాలెన్స్ అండ్ సీఎం పంక్ ది మ్యాచ్ మనకి మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో మనకి చూడకుండా దొరకొచ్చని. ఎందుకంటే ఇలా ఫ్యూడ్ ఎలాంటిది అంటే ఇది ఒక్క మ్యాచ్ ఎండ్ కాదనుకుంటా. సో అందుకే 2-3 మ్యాచెస్ చూపించడానికి ఒక మ్యాచ్ మేబీ అక్కడ బుక్ చేయొచ్చు. అండ్ ఆ మ్యాచ్ డిస్క్వాలిఫికేషన్ వల్ల ఎండ్ కావచ్చు మేమేం చెప్పలేం కదా. బట్ మ్యాచ్ మాత్రము మన నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ అంటే మన రా ఎపిసోడ్లో మనకి చూడడానికి దొరుకుతాయని ముందే చెప్పిన మీద గుర్తుండొచ్చు. అండ్ ఫైనల్లీ బాస్ ఈ మ్యాచ్ అఫీషియల్ అయిపోయింది. అండ్ అంతేకాదు రోమన్ రేన్స్ డ్రూ మ్యాకింటైర్ అంటే ఈరోజు డ్రూ మ్యాకింటైర్ ఇంకా మాట్లాడినారనే మాట రోమన్ రేన్స్ గురించి. సో అది కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు ఈ వీడియోలో. సో బాస్ నిజం చెప్తాను, ఈరోజు రా అయితే కొంచెం రాకుండానే మాట. ఎందుకంటే ఈరోజు రాలో మనకి న్యూ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ చూడడానికి దొరికినారు. సో ఈరోజు రాలో ఏమేమి జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన బెస్ట్ ఇన్ ద వరల్డ్ సీఎం పంక్ది. సో మన సీఎం పంక్ ఎంట్రీ కాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అందరు జివరస్గా చీర్ చేసినారు బాస్. అండ్ అంతేకాదు మన సీఎం పంక్ రింగ్లో రాగానే అక్కడ ఉన్న ఫ్యాన్స్ అంటే మన సీఎం పంక్ అని చాంట్ చేస్తూ ఉంటారు. సో అప్పుడే మన సీఎం పంక్ చెప్పినారు కొంచెం చూసి, ఎందుకంటే మీరు నా పేరు చాంట్ చేయగానే ఇక్కడ కొంతమందికి పిచ్చి లేచిపోతాయన్నమాట, కొంతమంది పిచ్చోళ్ళు అయిపోతారు. సో కొంచెం చూసి అని చెప్పినారా. అండ్ ఎవరికి ఎక్కిరిచ్చినారో అది మీరు అర్థం చేసుకోవచ్చు. సెత్ రాలెన్స్ క్లియర్లీ అక్కడ ఎక్కిరిచ్చినారనేమాట మన సీఎం పంక్. అండ్ అంతేగా దాని తర్వాత సీఎం పంక్ చెప్పినారు అంటే అక్కడ ఉన్న ఒక ఫ్యాన్ న్యూయార్క్ జెర్సీ షర్ట్ వేసుకొని వచ్చిందనమాట. సో అంటే ఫస్ట్ ఒక ఫ్యాన్ గురించి మాట్లాడినారని దాని తర్వాత సీఎం పంక్ ఏమని చెప్పినారంటే నిజంగా చాలా గ్రేట్గా ఫీల్ అవుతుంది అనమాట. ఎందుకంటే ఈరోజు ఈ సిటీలో అంటే ఈరోజు నేను రా జరుగుతున్న లైవ్ రాలో వచ్చినాను. సో నిజంగా చాలా జబర్దస్త్ ఫీల్ అవుతుంది అని సీఎం పంక్ చెప్పినారు. అండ్ సీఎం పంక్ ఏమన్నారంటే చూడండి ఈరోజు నా మూడ్ కొంచెం ఖరాబ్ ఉందన్నమాట. ఎందుకంటే నేను చాలా క్లియర్గా చెప్పినాను ఒక 2 వారాల ముందు సెత్ రాలెన్స్కి రింగ్లో ఒక మాట చెప్పినానమాట. అంటే సెత్ రాలెన్స్ చాలా మనసు నుంచి నా గురించి ఆలోచిస్తుందంట, బట్ నేను సెత్ రాలెన్స్ గురించి అస్సలు ఆలోచించలేనని చాలా క్లియర్లీ చెప్పినాను మన సెత్ రాలెన్స్. కానీ నిజం చెప్పాలంటే 2 వారాల నుంచి అంటే సెత్ రాలెన్స్ నా జోలికి వచ్చిపోయింది అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 వారాల నుంచి నేను ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్క గంట నేను మన సెత్ రాలెన్స్ గురించి ఆలోచిస్తున్నాను అన్నమాట. అండ్ అందుకనే నా మూడు ఈరోజు చాలా ఖరాబ్ ఉంది. అండ్ ఎక్కడనో సెత్ రాలెన్స్ కొంచెం కరెక్ట్ చెప్పినమాట, అంటే మేమిద్దరం ఈ రింగ్లో లాక్ అయితేనే మంచిగా ఉంటాయి, అంటే ఇలా మధ్యలో ఒక మంచి మ్యాచ్ జరుగుతూనే మంచిగా ఉంటాను ఈ టైప్లో అక్కడ సీఎం పంక్ చెప్పినారు. అండ్ అంతేకాదు సీఎం పంక్ ఏమన్నారంటే నా మూడ్ ఎందుకు ఖరాబ్ ఉంటుందంటే నేను ఎప్పుడైనా సరే ఇప్పుడు రింగ్లో వచ్చి నాకు మాట్లాడాలంటే మీ అందరితో మాట్లాడాలంటే నిజంగా నాకు చాలా ఇష్టం అన్నమాట. ఈ మైక్ తీసుకొని నేను మాట్లాడుతున్నప్పుడు ఒక్కటేసారి ఆ స్టూపిడ్ మ్యూజిక్ ప్లే అయిపోతుంది. అండ్ సెత్ రాలెన్స్ అంటే బిచ్చోళ్ళ అంటే డ్యాన్స్ చేసుకుంటూ వస్తాడు అనమాట, కొంచెం ఎక్కిరిచ్చినారనమాట. అంటే మన సెత్ రాలెన్స్ మ్యూజిక్ ఒక బేకార్ మ్యూజిక్ అని చెప్పేసినారు. అండ్ ఆ బేకార్ మ్యూజిక్ అక్కడ ప్లే అయిపోతుంది. అండ్ అప్పుడే మన సెత్ రాలెన్స్ ఇట్లా డ్యాన్స్ చేసుకుంటూ వచ్చి ఇట్లా నవ్వుకుంటూ వస్తాడని కొంచెం మన సెత్ రాలెన్స్కి కొంచెం బాగానే ఎక్కిరిచ్చినారు మన సీఎం పంక్. అండ్ అందుకే కొంతమందితో కంపేర్ చేసినారనే కొంతమంది పేరు అక్కడ చెప్పినారు, బట్ ఎవరెవరు పేరు చెప్పి అక్కడ కంపేర్ చేసినారు సెత్ రాలెన్స్ ఎక్రియనికి. అంటే ఇప్పుడు నేను అలా పేరు చెప్పినందుకు నేను అంటే వాళ్ళు వేస్ట్ అని చెప్తలేను. సెత్ రాలెన్స్ అలా నటించని ట్రై చేస్తాడు, సెత్ రాలెన్స్ అలా చేస్తాడు. సో అందుకే సెత్ రాలెన్స్ బేకార్ అని ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పినారు. అండ్ అంతేకాదు సీఎం పంక్ ఏమన్నారంటే చూడు సెత్ రాలెన్స్ నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు నన్ను చూస్తూ పెరిగినావు, అండ్ నువ్వు ఈ రెస్లింగ్ బూట్స్ వేసుకోగానే నువ్వు సీఎం పంక్ కాలేవు, అర్థమవుతుందా? అండ్ సెత్ రాలెన్స్ ఏమన్నాడు, నేను సెత్ రాలెన్స్కి గోస్టెడ్ చేసిన చెప్పింది కదా. అవును, అంటే ఒకప్పుడు నేను చేసినాను, అది పాస్ట్, కానీ ఇప్పుడు నేను ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నాను. నేను ఎక్కువ ఫ్యూచర్ సైడ్ చూస్తున్నాను. అండ్ ఆ ఫ్యూచర్లో సెత్ రాలెన్స్ అయితే లేడు అనమాట. బట్ సెత్ రాలెన్స్ నా జోలికి వస్తుండు కాబట్టి, అంటే సెత్ రాలెన్స్ నా జోలికి వస్తుండు కదా, సో అందుకనే కంపల్సరీ మా మధ్యలో మ్యాచ్ ఉంటుంది ఈ టైప్లో అక్కడ ఇండైరెక్ట్గా చెప్పినారనమాట. అండ్ అంతేకాదు మన సీఎం పంక్ అక్కడ ఏమని చెప్పినారంటే చూడండి, ఒక 16 సంవత్సరాలు బాబు నా ముంగట వచ్చి, అంటే సెత్ రాలెన్స్ ఏజ్ 16 సంవత్సరాలు ఉన్నప్పుడు సెత్ రాలెన్స్ సీఎం పంక్ దగ్గరికి వచ్చి
రెస్లింగ్ నేర్పి అని చెప్పిండంట. అది ఇంతకుముందు చెప్పినారు, మన లాస్ట్ వీక్ చెప్పినారు మన సీఎం పంక్ ఒక బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్లో. అండ్ ఈరోజు రింగ్లో వచ్చి చెప్పినారు సీఎం పంక్. అంటే సెత్ రాలిన్స్కి 16 సంవత్సరాల ఏజ్ ఉన్నప్పుడు సెత్ రాలిన్స్ నా దగ్గరికి వచ్చి నాకు రెస్లింగ్ నేర్పియావు, అది ఫ్రీలో నేర్పి అని చెప్పింది. సరే ఫ్రీలో నేర్పిస్తాను, ఈసారి నేను నేర్పిస్తాను అంటే నా మ్యాచ్ జరుగుతుంది కదా అప్పుడు నేను నీకు నేర్పిస్తాను అని చెప్పినారన్నమాట. అండ్ అంతేకాదు డ్రూ మ్యాకింటైర్కి ఇక్కడ మెన్షన్ చేసినారనమాట. అండ్ సెత్ రాలిన్స్ నువ్వు డ్రూ మ్యాకింటైర్ కన్నా బెస్ట్ వేతే నువ్వు ఒక పని చేయాలి అంటే మన సీఎం పంక్ ఇక్కడ ఏమని చెప్పినారంటే మన సీఎం పంక్ అంట సెత్ రాలిన్స్ డన్ కాగానే ఇక సెత్ రాలిన్స్ సీఎం పంక్ జోలికి మరోసారి రావద్దు అనమాట. అంటే ఈ టైప్లో అక్కడ మెన్షన్ చేసినారు మన సీఎం పంక్. అండ్ అంతేకాదు ఇంకా ఎక్కిరిస్తూ ఉంటారు మన సెత్ రాలిన్స్కి. అండ్ ఇంకోటి అక్కడ సీఎం పంక్ ఏమన్నారంటే నేను ఇక్కడ లేనప్పుడు ఒక 7 సంవత్సరాలు మొత్తం సీఎం పంక్ అని ఫ్యాన్స్ చాంట్ చేసినారు కదా, సో దానివల్ల చాలా ప్రాబ్లం అయింది మన సీఎం పంక్ మన సెత్ రాలిన్స్ కానీ ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పినారు. సో అప్పుడే బోసాడు క్రౌడ్లోకి వెళ్ళి వచ్చినారన్నమాట. ఫ్యాన్స్ సీఎం పంక్ అని చాంట్ చేస్తుంటారు. సో అప్పుడే మన సెత్ రాలిన్స్ క్రౌడ్లోకి వెళ్ళి వచ్చి సీఎం పంక్ అని చాంట్ చేసినారు. అండ్ సెత్ రాలిన్స్ ఏమన్నారంటే ఇప్పుడు నేను ఇక్కడ క్రౌడ్లోకి వెళ్ళి ఎందుకు వచ్చాను, క్రౌడ్ సైడ్కి వెళ్ళి ఎందుకు వచ్చాను అంటే చూడాలనుకుంటున్నాను. అంటే క్రౌడ్ సైడ్కి వెళ్ళి చూస్తే అంటే ఒక ఫ్యాన్లో క్రౌడ్ సైడ్కి వెళ్ళి చూస్తే అసలు నీకోసం నా మనసులో ఉన్న ఫీలింగ్ ఏమైనా మారుతుందా, ఏమైనా మారిపోతుందా. సో అందుకని ఇక్కడ నుంచి వచ్చినా అనమాట, అందుకని ఇక్కడ నుంచి చూస్తున్నాను నేను కానీ మన సెత్ రాలిన్స్ చెప్పినారు. అండ్ సెత్ రాలిన్స్ చూసినారు సీఎం పంక్ సైడ్ అంటే కొంచెం ఏమైనా ఫీలింగ్ మారుతుందా అని సైడ్ కొంచెం చూసి ఏమని చెప్పినారంటే లేదు అంటే ఇంకా నువ్వు ఒక పెద్ద వేస్ట్ గాన్లా కనిపిస్తుంది అంటే ఓపెన్ చెప్పని తిట్టినారు అక్కడ. బట్ ఎగ్జాక్ట్గా వర్డ్ నేను యూజ్ చేయలేను. సో అందుకే మా సెత్ రాలిన్స్ అంటే ఇండైరెక్ట్లీ అనుకోండి. ఇక సెత్ రాలిన్స్ ఏమన్నారు అంటే నువ్వు పెద్ద వేస్ట్ గాన్లా కనిపిస్తున్నావు ఇక్కడ నువ్వు చూస్తే అని మన సెత్ రాలిన్స్ చెప్పినారు. సో అప్పుడే సీఎం పంక్ ఏమంటే చాలా మంచి పని చేసినట్టు స్టూపిడ్ సాంగ్ నువ్వు ప్లే చేయకుండా వితౌట్ ఎనీ థీమ్ సాంగ్ నువ్వు వచ్చినావు కదా, చాలా మంచి పని చేసినావు సెత్ రాలిన్స్. అండ్ ఇంకోటి ఏంటంటే నువ్వు ఇక్కడ ఫ్యాన్స్ సైడ్కి వెళ్ళి వచ్చి చాలా మంచి పని చేసినావు, ఎందుకంటే నువ్వు ఫ్యాన్స్ సీఎం పంక్ ఫ్యాన్స్లో నువ్వు బిలాంగ్ చేస్తావు అని ఈ టైప్లో మన సీఎం పంక్ చెప్పగానే సెత్ రాలిన్స్ ఏమన్నాడు దీంట్లో తప్పేముంది అంటే ఫ్యాన్స్లో ఉండడము ఫ్యాన్స్ నిలబడడం తప్పేముంది దీంట్లో. అండ్ నేను ఈ కంపెనీకి డబ్ల్యూడబ్ల్యూకి నేను ఫ్యాన్ని అండ్ నేను ఎప్పటికీ నేను ఆల్వేస్ నేను ఫ్యాన్నే ఉంటాను. అండ్ నీలా కాదనే మాట అంటే నువ్వు నీ అవసరం కంటే నువ్వు ఏం చేసినావు ఇక్కడ నుంచి వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఇష్టపడి వెళ్ళిపోయినా వదిలేసి కంపెనీకి, బట్ ఆ టైం నేను నడిపించాను ఇక్కడ మొత్తం అని మన సెత్ రాలిన్స్ ఎక్కిరిచ్చినారు. అండ్ సెత్ రాలిన్స్ ఏమన్నారంటే ఇక్కడ అసలు ఎవరైనా ఏమైనా ఫీల్ కావాలంటే అది నువ్వు, ఎందుకంటే ఇక్కడ ఉన్న ఫ్యాన్స్ అయినా చాలా రెసల్మేనియాస్లో వాళ్ళు ఉన్నారు, చాలా రెసల్మేనియా చూసినారు, బట్ నువ్వైతే ఆ మాత్రం చేయలేదు. అంటే మన సీఎం ఎప్పుడు రెసల్మేనియాలో మెయిన్ ఈవెంట్లో ఫైట్ చేయలేదు కదా, సో అందుకని అక్కడ ఎక్కిరిచేసినారు అనమాట. అదే మాట ఇక్కడ ఇండైరెక్ట్లీ ఎక్కిరిచేసినారు మన సెత్ రాలిన్స్. అండ్ బాస్ ఈ మాట విన్న తర్వాత మన సీఎం పంక్కి చాలా పిచ్చి కోపం వచ్చేసింది, క్రౌడ్లో వెళ్ళిపోయినారనే మాట. అక్కడ మన సెత్ రాలిన్స్ అక్కడ రింగ్ సైడ్ దాకా వచ్చేసినారు. అండ్ అక్కడ బ్యారిగర్ సైడ్ జబర్దస్త్ బ్రాల్ జరిగాయన్నమాట. కొంచెం అక్కడ క్రౌడ్లో ఫైట్ చేసినాం, మళ్ళీ బ్యారిగర్ అంటే రింగ్ సైడ్ వచ్చేసినారు. చాలా మంచి బ్రాల్ జరిగింది అక్కడ. మన డబ్ల్యూడబ్ల్యూ అఫీషియల్స్ మన రెఫరీస్ అంటే వీళ్ళందరూ అక్కడ వచ్చేసినారనమాట, ఆ పని ట్రై చేసినారు. అండ్ ఈ బ్రాల్ ఈసారి చాలా సీరియస్ అయిపోయింది బాస్. అంటే ఇంతకుముందు 2 వారాల ముందైనా వీళ్ళు జస్ట్ లైట్గా అంటే టచ్ చేయకుండా ఎక్కువ వీళ్ళు ఆ టైప్లో బ్రాల్ చేసినారు స్టోరీ లైన్ ప్రకారం. బట్ ఈ రోజు మాత్రం వీళ్ళు పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు. అంటే ఈ బ్రాల్ ఎవరెవరు చూసినారు లైవ్ ఈరోజు టీవీలో వాళ్ళు ఒకసారి కామెంట్ చేయండి బాస్, ఎందుకంటే ఎంత రియల్ ఉండే తెలుసా అంటే ఎంటికల్వి గుంజేసినారనే మాట. సెత్ రాలిన్స్ ఎంటికల్వి గుంజేసినారు మన సీఎం పంక్. అండ్ అప్పుడే అర్థం చేసుకోవాలి ఏ లెవెల్లో సీరియస్ అయిపోయినారు అండ్ ఏ లెవెల్లో మన సీఎం పంక్ ఆ మాట నచ్చలేదు మీరు అర్థం చేసుకోవచ్చు. చాలా పర్సనల్ లెవెల్ వెళ్ళిపోయినారు వీళ్ళు, చాలా జబర్దస్త్ ప్రాబ్లం ఉండే. అందుకనే అక్కడ అంతమంది అఫీషియల్స్ అంటే వాళ్ళు ఆపడం చూసినా మీకు వాళ్ళు ఏ టైప్లో ఆపుతున్నారో అది చూసి మీకు అర్థమైపోతుంది అన్నమాట. వీళ్ళు ఎంత సీరియస్ బ్రాల్ అనే మాట. ఇది నిజంగా చాలా షాకింగ్ ఉండే బ్రాల్ బాస్. అండ్ బాస్ అంతేకాదు చూడండి ఇప్పుడు టైం చూడండి, మీరు ఈ వీడియో టైం చూడండి 8 minutes ఆల్మోస్ట్ 9 minutes దాకా అయిపోయింది ఈ వీడియో. అండ్ ఇప్పుడు నేను ఒక సెగ్మెంట్ కవర్ చేయడానికి 9 minutes చేసిన అంటే దీన్ని ల్యాగ్ చేయడం చెప్పారు. అంటే కొంతమంది అన్న వీడియోస్కి ల్యాగ్ చేస్తాం అంటారు, దీన్ని ల్యాగ్ అన్నారు బాబు, దీన్ని సెగ్మెంట్స్ కవర్ చేయడం అంటారు. రీసెంట్ టైం నేను గమనించినాను ఒక 2 కామెంట్స్ వచ్చినాయి అన్నమాట, అన్న ఏందన్నా ల్యాగ్ చేస్తారు, దీన్ని ల్యాగ్ అన్నారు. ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అది నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇక్కడ, అర్థమవుతుందా? వాళ్ళు ఏం మాట్లాడినారో అది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసినాను. నేను నా ఇష్టంతో వర్డ్స్ ఇక్కడ యాడ్ చేస్తలేను, నేను నా ఇష్టంతో ఏమి ఇక్కడ వాగుతలేను. వాళ్ళు ఏం అక్కడ మాట్లాడినారో అదే ఇక్కడ నేను మీకు ట్రాన్స్లేట్ చేసి తెలుగులో చెప్తున్నాను. సో అందుకనే సెగ్మెంట్స్ కవర్ చేయడం అంటే చిన్నపిల్లల ఆట కాదనే మాట. కావాలంటే మీరు వేరే ఛానల్ చూడొచ్చు, వేరే ఛానల్స్లో అది హిందీ ఛానల్ అయినా సరే ఏ ఛానల్ అయినా సరే వాళ్ళు మన లెక్క సెగ్మెంట్స్ కవర్ చేస్తారు అని ఓపెన్ చెప్తాను. ఓవర్ కవర్ చేస్తారు ఇంత ఓపెన్గా. ఒక్క సెగ్మెంట్ కవర్ చేయడానికి చూడండి ఇక్కడ ఎంత టైం అయిపోయిందో. మొత్తం సెగ్మెంట్ కవర్ చేయాలంటే కంపల్సరీ టైం పడుతుంది, అర్థమవుతుందా? లేదా వేరేలా నేను మీ చేయొచ్చు. ఇప్పుడు నేను మీ షార్ట్కట్లో చెప్పొచ్చు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో జస్ట్ 4-5 వర్డ్స్ అని చెప్పేసి నేను మీ సెగ్మెంట్స్ ఫాస్ట్గా కవర్ చేయొచ్చు. కానీ ఏం లాభం?
ఏం లాభం? మీరు యూట్యూబ్లో హైలైట్ చూసినా మీకు ఆ 4-5 వర్డ్స్ వాళ్ళు హైలైట్స్లో కనిపిస్తాయి. సో లాభం ఏముంది? మీరు నా వీడియో చూసి లాభం ఏంది? నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానే కదా వీడియో చూస్తారు. సో అది మర్చిపోవద్దు. అండ్ ఎవరెవరు లాగ్ అని కామెంట్ చేసినారు వాళ్ళకి మీరు రిప్లై ఇవ్వచ్చు కామెంట్స్లో, ఓకే? ఎందుకంటే నేనైతే నా వేలో రిప్లై ఇచ్చేసాను. ఇంకా చాలా భయంకరమైన వేలో రిప్లై చేస్తుండే ముందే దిమాగ్ ఖరాబ్ ఉంది. బట్ సరే, ఎందుకంటే సెగ్మెంట్స్ కవర్ చేయాలంటే చిన్నపిల్లల ఆట కాదు. నిజం చెప్తున్నాను. అంటే నేను సెగ్మెంట్స్ కవర్ చేయడానికి నేను ఒక షో ఎన్నిసార్లు చూస్తాను, ఎన్నిసార్లు రిపీట్స్ నాకు తెలుసు అన్నమాట. అంత మొత్తం మైండ్లో కూర్చోబెట్టుకొని అర్థమవుతుంది. అందుకని ఒక్కొక్క వర్డ్ నేను 80% సెగ్మెంట్ కవర్ చేస్తేనే ఇంత పెద్దగా అయితే అంటే ఇక మీరు అర్థం చేసుకోండి. సరే, దీని తర్వాత మాట్లాడదాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ మన జడ్జ్మెంట్ ఏది బ్యాక్ స్టేజ్ ఒక చిన్న సెగ్మెంట్ జరిగింది అన్నమాట. అండ్ పోస్ట్ దాని తర్వాత మనకి ఒక మంచి మ్యాచ్ బి చూడడానికి ఓకే. ఎందుకంటే మన లుడ్విగ్ కైసర్ లాస్ట్ వీక్ అంటే ఒక స్లాబ్ ఇచ్చి పడేసిన అన్నమాట మన బ్రాన్ బ్రేకర్కి. సో అందుకని ఇలా మధ్యలో మ్యాచ్ అఫీషియల్ అయింది. మన లుడ్విగ్ కైసర్ వర్సెస్ మన బ్రాన్ బ్రేకర్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్. అండ్ బాస్, మీరు ఒకవేళ ఈ మ్యాచ్ చూడలే అంటే మీరు కంపల్సరీ చూడండి. ఎందుకంటే ఈ మ్యాచ్ నెక్స్ట్ లెవెల్ ఉండే తెలుసా. చాలా మంచి రెస్లింగ్ మనకి ఈ మ్యాచ్లో చూడడానికి దొరికింది. అండ్ బాస్, ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్ ఎన్నిలో ఒక జబర్దస్త్ సూపర్ స్పియర్ ఇచ్చి పడేసినారు మన బ్రాన్ బ్రేకర్. అండ్ కవర్ చేసిన అండ్ పిన్ కౌంట్ అయిపోయింది 1-2-3. అండ్ ఈ మ్యాచ్లో విన్నర్ అయిపోయినారు మన బ్రాన్ బ్రేకర్. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ ఇంకెవరో కాదు, మన బ్రాన్ బ్రేకర్, ఓకే? అండ్ మనకి బ్యాక్ స్టేజ్ మన సెత్ రాలిన్స్ అండ్ మన డ్రూ మ్యాకింటైర్ మధ్యలో ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది. బట్ ఆ సెగ్మెంట్ గురించి మనం ఈ వీడియో లాస్ట్లో కొంచెం క్లియర్గా మాట్లాడదు. ఎందుకంటే అది రోమన్ రైన్స్తో కనెక్ట్ అవుతుంది అనమాట. అండ్ కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి మీ అందరికీ. సో అందుకనే ఈ వీడియో లాస్ట్లోనే మనము ఈ సెగ్మెంట్ గురించి కొంచెం క్లియర్గా మాట్లాడదాం, ఓకే? సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ ద న్యూ డే అంటే మన ఎగ్జైర్ వుడ్స్ అండ్ మన కోఫీ కింగ్స్టన్ కనిపించినారు. లాకర్ రూమ్లో వస్తుంటే మన రెమిస్టేర్ ఆపేసినారనమాట. మీరు లాకర్ రూమ్లో రావద్దు, ఎందుకంటే మీరు వేరే రూమ్ తోడుకుని, ఎందుకంటే మీరు లిమిట్స్ క్రాస్ చేసినారు ఈ టైప్లో మన రెమిస్టేర్ చెప్పినారు. సో అప్పుడు మన కోఫీ కింగ్స్టన్వి అంటే నువ్వు ఒక లాకర్ రూమ్ లీడర్వి కావచ్చు కదా, సో నువ్వు కరెక్ట్గా ఆలోచించి చెప్తే మన రెమిస్టేర్ ఏం లేదన్నమాట. అండ్ సరే మేము చూసుకుంటాం ఈ టైప్లో మన ద న్యూ డే చెప్పేసినారు. అండ్ బాస్ ఇంకేమంటే ఇక్కడ ఇలా బ్యాక్ స్టేజ్ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ మన ఆడమ్ పియర్స్ ది ఒక ఇంటర్వ్యూ చూడడానికి దొరికింది. అండ్ ఇదే ఇంటర్వ్యూలో మన ఆడమ్ పియర్స్ ఈ మ్యాచ్ ని అంటే మన CM Punk వర్సెస్ సెత్ ఫ్రీకిన్ రాలిన్స్ మ్యాచ్ మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ కోసం అఫీషియల్ చేసినారు బాస్. ఆయన మీద గుర్తుండొచ్చు, నేను మీద ముందే చెప్పినాను, మన గేమ్ Triple-H చెప్పినారు ఈ నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్కి మీరు లైట్ తీసుకుంటున్నారేమో, ఇది అసలు లెవెల్ ఉంటుంది. అండ్ నిజంగా ఈ మ్యాచ్ బుక్ కాగానే ఎస్పెషల్లీ CM Punk వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ బుక్ కాగానే ఇప్పుడు చెప్పొచ్చు మనము ఈ డెబ్యూ ఎపిసోడ్ మన రాది ఈ రెసల్మేనియా లెవెల్ ఉంటుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ రెసల్మేనియా లెవెల్ మ్యాచ్ అనమాట. CM Punk వర్సెస్ సెత్ రాలిన్స్ మ్యాచ్ ఒక రెసల్మేనియా లెవెల్ మ్యాచ్. ఇది ఆల్రెడీ ఇదే సంవత్సరం రెసల్మేనియాలో జరుగుతుండే, బట్ మన CM Punk ఇంజరీ వల్ల జరగలేదు. కానీ ఇప్పుడు మనకి మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్లో నెక్స్ట్ మంత్ 7th రోజు మనకి ఈ మ్యాచ్ చూడడానికి దొరుకుతుంది బాస్. అండ్ ఈ మ్యాచ్ నిజం చెప్పాలంటే అక్కడ రోమన్ రైన్స్ వర్సెస్ సోలో సికోవా మ్యాచ్ ఉంది. అండ్ ఇప్పుడు ఈ మ్యాచ్ ఉంది అనమాట CM Punk వర్సెస్ సెత్ రాలిన్స్. నిజం ఇప్పుడైతే చాలా హైప్ అయిపోయింది బాస్. ఇప్పుడు మీరేమంటారు? మీరు ఎంత ఎక్సైటెడ్ ఉన్నారో మన రా నెట్ఫ్లిక్స్ డెబ్యూ ఎపిసోడ్ కోసం మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది మన లీ మోర్గన్, డామినిక్ అండ్ మన రఖేల్ రోడ్రిగస్. అండ్ రింగ్లో రాగానే మన డామినిక్ మాట్లాడడానికి ట్రై చేస్తుంటారు. సో అప్పుడే అక్కడ ఉన్న ఫ్యాన్స్ చాలా బూ చేసినారు మన డామినిక్కి. అండ్ బాస్ దాని తర్వాత మన లీ మోర్గన్ ఏమని చెప్పిందంటే, గైస్ మీకు అర్థం కాలనుకుంటా మన డామినిక్ ఏం చెప్పాలనుకుంటున్నాడు అంటే, లీ మోర్గన్ ఒక గ్రేటెస్ట్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ అని ఈ టైప్లో మన లీ మోర్గన్ కొంచెం గొప్ప మాట్లాడుకుంది. అండ్ అంతేకాదు లీ మోర్గన్ ఏమని చెప్పింది అంటే, ఈ సంవత్సరం 2024 లీ మోర్గన్ కోసము అంటే చాలా జబర్దస్త్ ఉండే అనమాట. మొత్తము మండే నైట్ మోర్గన్ ఉండే అనమాట. అండ్ అంతేకాదు నెక్స్ట్ ఇయర్ ఇంకా రాకుండా అంటే జస్ట్ ఇది ఒక స్టార్టింగ్ నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా భయంకరంగా ఉంటుంది, చాలా గొప్ప మాట్లాడుతుంటుంది మన లీ మోర్గన్. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన మామి రియా రిప్లీ ఇంటరప్ట్ చేసింది. అండ్ రియా రిప్లీ వచ్చి ఏమని చెప్పిందంటే, లీ మోర్గన్ నువ్వు ఒక ఫ్యూచర్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ని చూస్తున్నావు. ఎందుకంటే ఆడమ్ పియర్స్ నన్ను ఒక అఫీషియల్ #1 కంటెండర్లా అంటే అఫీషియల్ చేసాను అనమాట. అంటే మన
రియా రిప్లీ నంబర్ 1 కంటెండర్ అని చెప్పింది. అండ్ ఫ్యూచర్ చూడొచ్చు అంట మన లీ మోర్గన్ ఓడిపోతే రియా రిప్లీ ఛాంపియన్షిప్ గెలుస్తుంది క్లియర్గా ఇక్కడ చెప్పింది. అండ్ ఎప్పుడు మ్యాచ్ జరుగుతుందో క్లియర్గా మెన్షన్ చేయలేదు. బట్ నంబర్ 1 కంటెండర్ అంటే ఇప్పుడు నెక్స్ట్ అపోనెంట్ మన లీ మోర్గన్ మన రియా రిప్లీ అని క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసింది అనమాట రియా రిప్లీ. అండ్ బాస్ అంతేకాదు మన డామినిక్ అక్కడ ఎక్కడిచ్చింది. అండ్ ఇక్కడనే ఇలా సెగ్మెంట్ అయిపోయింది. ఓకే, సో నెక్స్ట్ మనకి మన ఉమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ది ఒక టోర్నమెంట్ మ్యాచ్ మనకి చూడడానికి దొరికింది. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే అనమాట. అండ్ ఈ మ్యాచ్లో ఫైట్ చేసిన ఇంకెవరో కాదు మన రఖేల్ రోడ్రిగస్, కేడెన్ కార్టర్ అండ్ మన జోయి స్టార్క్. అంటే మనకి ఇలా మధ్యలో ఒక ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ చూడడానికి దొరికింది అనమాట. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన జోయి స్టార్క్. సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ మన చాట్ గేబుల్ అండ్ ఓటిస్ మధ్య వచ్చిన ప్రాబ్లం మనకి ఇలా మధ్యలో చూడడానికి దొరికాయి. మన చాట్ గేబుల్ అకీరా టుజావా నుంచి స్టార్ట్ చేస్తారంటే ఇలా ఫినిష్ చేయడం అని ఈ టైప్లో మన చాట్ గేబుల్ చెప్పినారు. అండ్ దాని తర్వాత బాస్ మనకి రా మెయిన్ ఈవెంట్లో ఒక మంచి ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది ఫర్ మన వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ ది వార్ రైడర్స్ వర్సెస్ మన జడ్జ్మెంట్ అంటే మన ఫిన్ బ్యాలర్ అండ్ జేడీ మధ్యలో. అండ్ బాస్ ఈ మ్యాచ్ ఒక మంచి మ్యాచ్ ఉండే. ఈ మ్యాచ్లో కొంచెం చీటింగ్ చేస్తుంటారు అనమాట. అండ్ చీటింగ్ చేయని స్టీల్ చైర్ తీసుకొని ట్రై చేసినారు. బట్ అంతలోనే మన డేమియన్ ప్రిస్ట్ అక్కడ వచ్చినారనమాట. స్టీల్ చైర్ తీసుకొని వెళ్ళి అంటే మన డేమియన్ అక్కడ ఆపేసినారు. అండ్ బాస్ కొంచెం దెబ్బ తాకింది. అందులోనే మన ఫిన్ బ్యాలర్కి అంత లాభం లేపేసినారు మన వార్ రైడర్స్. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఫిన్ బ్యాలర్కి వాళ్ళు పిన్ చేసి మరి మ్యాచ్లో గెలిచినారు. అండ్ ఇప్పుడు మన న్యూ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరు కాదు మన ది వార్ రైడర్స్. అండ్ ఇంతకుముందు నేను చెప్పినాను మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో అంటే మన ఫిన్ బ్యాలర్కి పిన్ చేయడం కరెక్ట్ కాదు, అది కరెక్ట్ అంటే మన ఫిన్ బ్యాలర్కి అంత పుష్ ఇస్తలేరు. సో ఎక్కడనో కరెక్ట్ కాదని చెప్పినప్పుడు కొంతమంది ఏమని కామెంట్ చేసినారు, లేదు మన గుంతర్ ఇంతకుముందు డేమన్కి పిన్ చేసిండు కదా, సో అందుకనే ఫిన్ బ్యాలర్కి పిన్ చేసినాడు లెక్క సమానమైంది చెప్పి కదా. సో ఇప్పుడేమైంది బాబు, ఇక్కడ చూసినారా మీరు మ్యాచ్ మన ది వార్ రైడర్స్ ఫిన్ బ్యాలర్కి పిన్ చేసి గెలిచినారు. కావాలంటే అక్కడ జేడీ ఉండే మన డబ్ల్యూడబ్ల్యూ జేడీకి పిన్ చేయొచ్చు, జేడీకి పిన్ చేయించి వాళ్ళకి విన్నర్ చేసుకుంటే. బట్ అక్కడ ఫిన్ బ్యాలర్కి పిన్ చేయించినారు. సో మీరు అది కొంచెం అర్థం చేసుకోవాలి. అండ్ చూద్దాం ఇప్పుడు ఫ్యాన్స్ డిమాండ్ అయితే మెల్లమెల్ల స్టార్ట్ అవుతుంది. అండ్ ఒకవేళ డబ్ల్యూడబ్ల్యూ ఫ్యాన్స్ మాట ఇంటే మాత్రం ఫ్యూచర్లో ఫిన్ బ్యాలర్కి చాలా అంటే చాలా మంచి పుష్ ఇస్తారు బాస్, ఇది మాత్రం కన్ఫర్మ్. ఎందుకంటే సోషల్ మీడియాని చూస్తాను గమనిస్తున్నాను, ఫ్యాన్స్ చెప్తున్నారు ఇది కరెక్ట్ కాదు, ఫిన్ బ్యాలర్తో కొంచెం అన్యాయం జరుగుతుందని. సో మేబీ ఇన్ ఫ్యూచర్లో ఒక మంచి పుష్ ఉంటుంది, మీరు గుర్తుపెట్టుకోండి. ఫిన్ బ్యాలర్కి అంతా మంచిగా ఉంటే ఒక మంచి పుష్ ఉంటే, లేదంటే లేదు. ఓకే, అండ్ బాస్ అంతేకాదు ఇప్పుడు మనం మాట్లాడదాం మన రోమన్ రేన్స్ గురించి బాస్. ఎందుకంటే ఈరోజు డ్రూ మ్యాకింటైర్ ఒక సెగ్మెంట్లో అక్కడ ఏమేమి చెప్పినారంటే ఫస్ట్ ఒక సెగ్మెంట్ జరిగింది సెత్ రాలిన్స్ అండ్ డ్రూ మ్యాకింటైర్ మధ్యలో. అండ్ బాస్ ఈ సెగ్మెంట్లో మన డ్రూ మ్యాకింటైర్ ఇక్కడ రోమన్ రేన్స్కి మెన్షన్ చేసినారు. డ్రూ మ్యాకింటైర్ ఏమందంటే రీసెంట్లీ నువ్వు స్మాక్ డౌన్ చూసినావు, రీసెంట్లీ స్మాక్ డౌన్లో రోమన్ రేన్స్ ఏమని చెప్పినంటే సోలో సికాకి ఓడిపించి ఆ హూలా ఫాలా తీసుకుంటాడంట. అండ్ ఈ మొత్తం లోకము మళ్ళీ ఒకసారి రోమన్ రేన్స్కి ఎక్నాలెడ్జ్ చేయాల్సిందే అని ఈ టైప్లో రోమన్ రేన్స్ మాట్లాడినాడు. సో దీని అర్థం ఏంటంటే రోమన్ రేన్స్ అస్సలకి చేంజ్ కాలేదు, రోమన్ రేన్స్ కొంచెం బి చేంజ్ కాలేదనే మాటని ఈ టైప్లో చెప్పినారు. అండ్ అంతలోనే అక్కడ సెత్ రాలిన్స్ అంటే ఒక టైప్లో మనం కలిసిపోదాం అన్నట్టు ఆఫర్ ఇచ్చినప్పుడే మన సెత్ రాలిన్స్ మన జే ఉసో సామిజన్ గురించి మాట్లాడినారు. నేను ఆల్రెడీ రోమన్ రేన్స్కి నేను కింది తీసుకొచ్చాను అనమాట, రోమన్ రేన్స్ దగ్గరికి నేను ఆ పవర్స్ తీసుకున్నాను ఈ రసల్ మేనియాలో. అండ్ నాకు ఓవర్ హెల్ప్ చేసినారు దాంట్లో. అంటే మన జే ఉసో సామిజన్ నా సైడ్ ఉండే, అండ్ నా సైడ్ ఎందుకు ఉండే అంటే నా ఫ్రెండ్స్ అన్నమాట. బట్ నువ్వు ఫ్రెండ్ కాదని ఈ టైప్లో మన సెత్ రాలిన్స్ చెప్పేసినారు. బట్ ఇక్కడ రోమన్ రేన్స్ గురించి మెన్షన్ చేసినారంటే మీకు అర్థమవుతుందా, మన డ్రూ మ్యాకింటైర్ రోమన్ రేన్స్కి టార్గెట్ చేస్తున్నారు బాస్. రోమన్ రేన్స్ ప్రతి ఒక్క వర్డ్ పైన ఒక కనుపెట్టినారు అన్నమాట. లైక్ రోమన్ రేన్స్ ఈ వరల్డ్ మొత్తం నాకు ఎక్నాలెడ్జ్ చేయాల్సిందని రీసెంట్లీ స్మాక్ డౌన్ చెప్పినప్పుడు అది అక్కడ మెన్షన్ చేసినారు. అండ్ దాని తర్వాత ఇంకో సెగ్మెంట్ జరుగుతున్నప్పుడు సెత్ రాలిన్స్ ఒక ఇంటర్వ్యూ జరుగుతున్నప్పుడు డ్రూ మ్యాకింటైర్ సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తున్నట్టు వచ్చినట్టు కనిపించింది. బట్ ఒకటిసారి మన సామి జైన్ డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేసినారనమాట బ్యాక్ స్టేజ్. సో చిన్న బ్రాల్ జరిగాయన్నమాట. సో మన డ్రూ మ్యాకింటైర్ సెత్ రాలిన్స్ సైడ్ వచ్చి అటాక్ చేస్తున్నట్టు అట్లా అనిపించింది. బట్ సామి జైన్ వల్ల కొంచెం గడబడింది అనుకోని, ఎందుకంటే మన సామి జైన్ అక్కడ డ్రూ మ్యాకింటైర్ పైన అటాక్ చేసినారు. బట్ గైస్ ఒకటి మాత్రం కన్ఫర్మ్, రోమన్ రేన్స్ ఇప్పుడు చాలా పెద్ద ప్రాబ్లంలో ఉన్నారు బాస్. ఇప్పుడు ప్రాబ్లం అంటే రోమన్ రేన్స్ ముందు ఒక్క ఎనిమి కాదు, ఒక్క దుష్మన్ కాదు, ఇక్కడ చాలామంది ఉన్నారన్నమాట. లైక్ మన ద రాక్ అయితే ఇప్పుడు కంపల్సరీ ద రాక్తో ఫ్యూడ్ ఉంటుంది. సో ద రాక్ బి ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ రోమన్ రేన్స్ జోలికి వస్తారు. న్యూ బ్లడ్ లైన్ బి ఆల్రెడీ ఇక్కడ ఎనిమి అనమాట. అండ్ ఇప్పుడు డ్రూ మ్యాకింటైర్ వెంకలు పడ్డాడు. సో ఈ రా నెట్ఫ్లిక్స్ ఎపిసోడ్లో మేబీ మనకి
ఒక పెద్ద తమాషా, ఒక పెద్ద సినిమా మనకి చూడకుండా దొరకవచ్చు. మేబీ ఏం చెప్పలేము, ఒక రూమర్ ఉందన్నమాట. ఆ రూమర్ గురించి నేను మీ అందరికీ మన అప్డేట్ వీడియోలో ఇంకా కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అయితే నేను దాన్ని కొంచెం కనుక్కుంటున్నాను, అండ్ దాంట్లో ఒకవేళ నాకు కొంచెమైనా ఇంట్రెస్టింగ్, కొంచెమైనా నిజం అనిపిస్తే అప్పుడు నేను మీ అందరికీ ఆ రూమర్ షేర్ చేస్తాను అప్డేట్ వీడియోలో, లేదంటే లేదు. ఓకే, సో బాస్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.